అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? సోమేశ్వర్ అన్న. సోమేశ్వర. ఏం చేస్తుంటావు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తుంది కదా, సో ఎట్లా ఉంటుంది మరి ఉప ఎన్నిక? ఎట్లా ఉన్నాయి? 3 పార్టీలు అయితే ప్రచారంలో తిరుగుతూ ఉన్నాయి కదా. 3 పార్టీలు అయితే చాలా గొప్పగా ప్రచారాలు చేస్తూ ఉన్నాయి, కానీ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రజల లోపల కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత అనేది కనబడతా ఉన్నది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ప్రస్తుతం 22 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ మూడింటితో పోల్చుకుంటే గత 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆరే నయం అనే విధంగా కొంత పబ్లిక్ నుంచి కానీ ప్రజల నుంచి ఎట్లుంది? రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ విషయంలో ఎట్లుంది? చాలా మట్టుకు జనాలు నీళ్ళ సమస్యతో కుంగిపోతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇంటి వద్ద నల్ల కానీ నీరు కానీ సమస్య ఉండేది కాదు. ఈ మధ్య గత కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి నీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉందని ప్రజలు వాపోతూ ఉన్నారు. మరియు ముఖ్యంగా కరెంటు కోతలు కూడా అధికంగా పెడతా ఉన్నారనేది ప్రజల యొక్క ఆవేదన. దీంతో ప్రజలు ఈ సమస్యలని చూస్తూ ఉంటే కొంత వారి జననాడి అనేది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుందనేది తెలియజేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేయలేదట కేసీఆర్. 10 ఏళ్ళు అభివృద్ధి చేయాలి అనేది అది చాలా తప్పు. ఎందుకంటే గత సమైక్యాంధ్రలో ఉన్నటువంటి తెలంగాణ నాటికి నేటికి అనేక విధాలుగా అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఫ్లైఓవర్లు కావచ్చు, ప్రజలకి యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, మన శాంతి భద్రతల విషయాలు కావచ్చు, అనేక విధాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో చాలా లబ్ధి పొందిరు అనేది నా. ఇంతకుముందున్న ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుండనే? మాగంటి గోపీనాథ్ చేసిన పనులు. గోపీనాథ్ గారు కూడా ప్రజల్లో మమేకమై అనేక విధాలుగా అనేక సేవలు చేస్తూ ఉన్నారనేది ప్రజల నుండి కనబడతా ఉన్నది. మాకు కూడా ఆయనపై విశ్వాసం ఉంది. ఆయన మారు మా ప్రజల్లో ఉంటే మరింత అభివృద్ధి అందుతుందనేది ఆలోచన ఉంది. కానీ మనను దూరం వెళ్ళినందుకు కొంత బాధాకరమైనటువంటి విషయం. భార్యకి టికెట్ ఇచ్చారు కదా, ఇక్కడ గెలుస్తుందంటారా? గెలుస్తా అనేది మాకు గట్టి ధీమా ఉన్నది. ఎందుకంటే గతంలో ఆయన 15 సంవత్సరాలు ఒకసారి టీడీపీలో కానీ 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు చాలా చురుగ్గా ప్రజా సమస్యలతో పోరాడుతూనే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో, సో మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే ఎట్లుంటుంది? మరి అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 22 నెలల పాలనలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ ఈ బై ఎలక్షన్ అనేది ఉప ఎన్నిక అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైనటువంటి ఎలక్షన్. ఈ ప్రభావితం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆ ప్రభుత్వంలో కొంత కదలికలను తెలియజేస్తుందనేది ఈ ఉప ఎన్నిక విశ్వాసం. బీజేపీ ఎట్లుంటుంది? ఇక్కడ బీజేపీ నుండి కూడా అభ్యర్థి దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఇంతకుముందు 25,000 పైన ఓట్లు వచ్చినాయి. ఎట్లుంటుంది సార్? బీజేపీని దాదాపు ప్రజలు అధిక మొత్తంలో ఆలోచించేది ఏంటంటే కేవలం పార్లమెంటుకు మాత్రమే విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ పార్లమెంటుకు ఓటేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ స్థానికంగా మాత్రం జాతీయ పార్టీలు ఉండొద్దు, ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలతోని అభివృద్ధి అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. పోటీ దాదాపు గోపీనాథ్ సునీత గారు ముందంజలో ఉంటే వెనుకంజలో రెండోసారి నవీన్ యాదవ్ ఉండొచ్చు, కానీ బీజేపీ 3వ అవకాశానికి పోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాదాపు గతంలో కానీ ఇప్పుడు కానీ పరిస్థితులను పోల్చుకుంటూ ఉంటే 30,000కు పైగా మెజార్టీతో సునీత గోపీనాథ్ గారు విజయం సాధిస్తూ ఉన్నారు.